Hi friends, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. Take to previous question. A minus B is equal to 12 and AB is equal to 6. Then the value of A by B plus B by A అడుగుతుంది. ఇప్పుడు A by B plus B by A అడుగుతుంది మనకు. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని LCM చేస్తే B into A, AB క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A into A స్క్వేర్ ప్లస్ B into B స్క్వేర్. ఇది ఇక్కడ పక్కన పెట్టుకొని వస్తాయి మనకి. ఇప్పుడు A minus B is equal to ఎంత ఇచ్చిన 12. A minus B అంటే మనం ఏం రాయొచ్చు ఫార్ములా, A minus B హోల్ స్క్వేర్. A minus B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB, ఇది ఫార్ములా. అయితే A minus B వాల్యూ ఎంత ఇచ్చింది మనకి 12. కాబట్టి 12 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ తెలియదు మనకు, అలానే రాద్దాం. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2 AB వాల్యూ ఎంత 6 కాబట్టి ఇంటూ 6. ఇప్పుడు 12 స్క్వేర్ అంటే ఎంత, 12 ని 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 12 ఇంటూ 12 ఏమవుతుంది 144 అవుతుంది మనకు, 144 అవుతుంది. 12 ఇంటూ 12 ఇస్ 144 ఇజ్ ఈక్వల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2 6 ఆర్ 12. ఇప్పుడు 144 ప్లస్ మైనస్ 12 ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 12 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇప్పుడు 144 ప్లస్ 12 156 is equal to A square plus B square. మనకు A square plus B square వచ్చేసింది. ఇప్పుడు మనకి A square plus B square వాల్యూ, A square plus B square వాల్యూ ఎంత మనకి 156 by AB is how much 6. అప్పుడు 6 టేబుల్లో 626 156 కాబట్టి D ఆప్షన్ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.